ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్లోని నాసిక్రామ్గూడ స్టార్ ఆసుపత్రిలో మృతి. రామోజీరావు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి. రామోజీరావు మృతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్లు నివాళి. మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకటరమణ కన్నుమూత. అమెరికాలోనే ముగిసిన అంత్యక్రియలు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది బ్రదర్. ఏపీలో పవన్ కళ్యాణ్ విజయంపై కమల్ హాసన్ ట్వీట్. మూడోసారి ప్రధానిగా మోదీ. అభినందనలు తెలిపిన పలు దేశాల అధినేతలు. మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం. 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్న ఈసారి వరించిన విజయం. జూన్ 9న రాత్రి 7:15 ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోడీ. అదే సమయంలో కేబినెట్ సభ్యులతోనూ ప్రమాణ స్వీకారం. లోక్సభలో ప్రతిపక్ష నాయకునిగా రాహుల్ గాంధీ ఉండాలి. కాంగ్రెస్ సీనియర్ల డిమాండ్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విస్తృతంగా ప్రచారం చేశారన్న నేతలు. ఎన్డీఏ కూటమికి మోడీ కొత్త నిర్వచనం పలికారు. పురంధరేశ్వరి.